ముందు సర్దుకు ఎండబెడుతుంది. అలాగే మరి నూతన సంవత్సరంలో ప్రభు యొక్క వాక్ అందరి దగ్గరికి చేరడానికి, మరి వాక్ చేరని వారికి ఇంకా వాగ్దానాలు ఉన్నాయి. ప్రేర్ అయిపోయిన తర్వాత వాగ్దానాలు తీసుకునే ప్రయత్నం చేయండి. మరి ప్రత్యేకంగా ప్రియులారా, ఈరోజు ప్రభు లేఖనాలను ధ్యానం చేసుకోగలుగుతాను. మరి ఎందుకంటే ముందుగా మనం తెలుసుకోవాల్సింది, దేవుని వాక్ మన దగ్గరికి వచ్చింది. వచ్చిందా లేదా? వచ్చింది. వచ్చిన దానిని నెరవేర్చుకోవాలి. వాక్ ప్రత్యక్షం కావడం గొప్ప సంగతి కాదు. ప్రత్యక్షం చేయబడిన దాన్ని జీవితంలోకి అనువదించుకోవాలి. జీవితంలోకి దాన్ని నెరవేర్పులోకి తెచ్చుకోవాలి. అది నెరవేర్పు. అక్కడ మన జీవితంలో కనబడుతున్నాం. వాగ్దానాలు అందరి జీవితం మీదకి వస్తాయి. బైబిల్ గ్రంథమంతా వాగ్దానాలే. ప్రతి పుస్తకంలో వచనాలు వాగ్దానాలు ఉన్నాయి. ప్రతి వాగ్దానము మానవుల్ని మేలు వైపు నడిపించడానికి, ప్రతి వాగ్దానాన్ని మానవ జీవితం ఆశీర్వదించడానికి, ప్రతి వాగ్దానం మానవ జీవితం సంతోషకరంగా ఉండటానికి, ప్రతి వాగ్దానం మానవుడు దానిని అందిపుచ్చుకొని ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకొని బ్రతుకును సరిచేసుకుని ఆ వాగ్దానం చేత పరలోక రాజ్యము ఉచితముగా భూలోక సంబంధమైన దీవెనలు పొందుకోవడానికి దేవుడు మనందరికీ అనుగ్రహించబడినవి, మనందరికీ ఇవ్వబడినటువంటి. అయితే దాన్ని పుచ్చుకున్న మనం, దాన్ని తెచ్చుకున్న మనం, దాన్ని అందుకున్న మనం మన చేతిలోకి వచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నెరవేర్చుకోవాలి. ఆ నెరవేర్పు అనేది అది మన ప్రవర్తన, మన జీవిత నడవడిక, మన జీవన విధానాన్ని బట్టి ఉంటుంది. చాలా జాగ్రత్తగా జీవిత విధానం దేవుని వాక్కు మనల్ని నెరవేర్చడానికి ద్వారాలు తెరవబడుతుంది. జీవనము జీవితము రెండు కూడా ప్రభువుకి ఇష్టంగా ఉండాలి. దట్ మీన్స్ తినేదానిలోను, మనం నడిచే నడవడికలోను, మనం చేసే వాటిలో దేవుడికి మహిమ, దేవుడి ఇష్టమైనది మనం చేయగలగాలి. రెండు కూడా జీవనము ప్లస్ జీవితం రెండు ఇష్టంగా ఉండాలి. హల్లెలూయా. అలాగే ఈ నూతన సంవత్సరంలో ప్రభు వాక్కు అన్నీ ఉన్నాయి. ప్రత్యేకించబడి దేవుడు మనతో మాట్లాడాడు. ఒక్కొక్కరితో ప్రత్యేకంగా మాట్లాడిన మాట మన దగ్గర ఉంది, మన హృదయాల్లో ఉంది. అపోస్తుల కార్యం 3వ అధ్యాయము 16వ వచనం. అపోస్తుల కార్యం 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన విశ్వాసమూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్నారు. వీనిని తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహిమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. చదవబడినటువంటి లేఖన భాగం ద్వారా మీరు మాతో, ప్రజలతో మాట్లాడండి అయ్యా. పరిశుద్ధాత్మ బుద్ధి లేని వాడిని, జ్ఞానం లేని వాడిని నీ జ్ఞానము, నీ బుద్ధి, నీ తెలివితేటలు ఇచ్చి, నీ పరిశుద్ధాత్మ అభిషేకించి మానవునిగా నన్ను రక్తపు కవులలో మరుగుపరిచి నీ ఆత్మచిత మాట్లాడండి. మాట్లాడబోతుండగా ప్రజలు వినుటకు మనసారా వారి తృప్తి పొందుటకును నీవే మాట్లాడి వారి హృదయం తెప్పంగా చేసి వారి మనస్సుకు వినగలిగేటువంటి అయ్యా హృదయాన్ని, అయ్యా అర్థం చేసుకునే మనస్సును, వినికిడిని అయ్యా వినగలిగిన చక్కని స్వరాన్ని వారి చెవులకు అనుగ్రహించమని పరిశుద్ధాత్మదేవుడి ప్రాంగణానికి ఆహ్వానిస్తూ అధ్యక్షత వహించమని నేను వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయన నామము అందలి విశ్వాసమూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచను.
కృంగిన స్థితిలో వెసలిపోయి పొయ్యిన పెట్టిన నీళ్లు మసలినట్లుగా సమస్యల వలయంలో కప్పబడి హృదయం మరిగిపోతూ ఉన్నటువంటి జీవితాలలో దేవుని వాక్కు మన హృదయానికి, మన చేతులకి తగిలినప్పుడు, మనతో మాట్లాడినప్పుడు ఏం కలుగుతుంది మనకంటే బలపరచబడతాం. దేని వలన? దేవుని వాక్కు వలన. ఆ వాక్కు మన దగ్గరికి వచ్చింది ఈరోజు. ఆ వాక్కు మనల్ని బలపరచాలి. ఆ వాక్కు మనల్ని ఓదార్చాలి. ఆ వాక్కు మనకు నెమ్మదిని కలిగించాలి. ఆ వాక్కు మన కుటుంబాలను ఓదార్చాలి, మన బ్రతుకును ఓదార్చాలి, మన జీవితాలను ఓదార్చాలి. ఆ వాక్కు మన జీవితాల్లో ఒక గొప్ప మార్పుకు పునాది వేయాలి. ఆ వాక్కు మన కుటుంబంలో ఒక గొప్ప మార్పుకు పునాది వేయాలి. ఆ వాక్కు ఇంతవరకు మనం బ్రతికిన బ్రతుకు, ఇక మీద మనం బ్రతుకుపోయే బ్రతుకు ఒక గొప్ప అడ్డుకట్టలాగా కనిపించాలి. ఇంతవరకు నీవు 2024వ సంవత్సరం డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు నువ్వు బ్రతికిన బ్రతుకు ఒక వేరు. యేసు క్రీస్తు మినిస్ట్రీలో ఉంది. ఈ 2025వ సంవత్సరంలో నువ్వు బ్రతకవలసిన బ్రతుకు వేరే విధంగా ఉంటాయి. పాతవి గతించను, సమస్తము నూతనమాయెను. అంతవరకు నీ బ్రతుకులో ఉన్న పాత రోత జీవితం పనికిరాని దాన్ని అంతటితోనే సమాధిలో వేయబడినట్లుగా వదిలిపెట్టాలి. నూతనమైన జీవితంతో, నూతనమైన ఆశీర్వాదాలతో, నూతనమైన ఆత్మ అభిషేకంతో నడిపించాలి. నూతన సంవత్సరమని కొత్త బట్టలు తెచ్చుకొని, కేకులు కట్ చేసుకొని, స్వీట్లు పంచుకొని, బాహాటంలో పాటలు పాడుకొని, తైతక్కలాడుకొని, ఆనందంతో అన్ని అనుభవిస్తాం. అనుభవించవలసిన ఒక్కదాన్ని మాత్రం వదిలిపెడతాం. అన్ని అనుభవిస్తాం. అనుభవించవలసిన అన్ని అనుభవిస్తాం. కానీ దేవుని వాక్కు మాత్రం అనుభవించవలసిన మనము. దేవుని వాక్కును మనం అనుభవించాలి. మనం అనుభవించడానికే ఆయన మనతో మాట్లాడాడు. మనం అనుభవించడానికే ఆయన మన చేతికి వాగ్దానాన్ని ఇచ్చాడు. మనకు ఆయన ఒక ప్రత్యేకమైన వాగ్దానాన్ని నీ చేతికి, నా చేతికి ఇచ్చాడంటే దానిని మనం అనుభవించాలి. అనుభవానికి రావాలి. మనకి ఆ వాక్య తత్వం మనలో నెరవేర్చబడాలి. అందుకైనా మాట్లాడాలి. అందుకైనా మనకి ఇచ్చింది. కాదు తీసుకున్నామండి. పాస్టర్ గారు కేకులు తెచ్చుకున్నామండి, తిన్నామండి, ఇంటికి వెళ్ళామండి, స్వీట్స్ తెచ్చుకున్నాం, అన్ని తీసుకున్న జనవరి అయిపోయిందండి. చాలా నచ్చింది, బాగా చేశారు. మా మందిరంలో బరు బాగా చేశారు. పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, పెద్ద పెద్ద బెలూన్స్, పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్, పెద్ద పెద్ద కేకులు, ఆర్భాటాలు, సంత వాయిద్యాలు, బాగా చేశారు. చాలా బాగా చేశారు. మరి బాగా చేసిన నీవు నీ కుటుంబంలో ఆ వాక్, ఆ మాట, ఆ వాగ్దానం నెరవేర్చబడటానికి దేవునికి నీ హృదయంలో, నీ కుటుంబంలో, నీ యొక్క బ్రతుకులో చోటిచ్చావా? ఇక్కడైతే ఏం చెప్తా ఉన్నాడు? దేవుని మాట అతని దగ్గరికి రాగానే అతను బలపరచబడ్డాడు. నీవు వాగ్దానం తీసుకున్నావు కదా, మరి నువ్వు బలపరచబడ్డావా? ఎస్, నా దేవుడు ఈ మాట నా జీవితాన్ని నెరవేరుస్తాడు. నేను బలపరచబడ్డావా? ఆత్మలు బలపరచబడ్డావా? శారీరక సంబంధమైనటువంటి లోకములన్నీ వెంబడించడానికి తోడ్పడినటువంటి సాతాను సంబంధమైన క్రియలను విడనాడడానికి నువ్వు ఏర్పాటు చేసుకుని సిద్ధపడ్డావా? అక్కడైతే కొట్టిపడండి. చదవమా 3వ వచనం. అపొస్తలులు 3:3. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశించబోచున్నప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వానికి తేరి చూచి మా తట్టు
ఎక్కడ చూడమన్నాడు దేవుడు? నువ్వు అటు ఇటు దిక్కులు చూస్తున్నావేమో, నాకు అలా చూడవద్దు. భయంకరమైనటువంటి దేవుని వాక్య తత్వం నీ దగ్గర ఉంది, దేవుని యొక్క వాక్కు నీ దగ్గర ఉంది, దేవుని యొక్క వాక్యం వైపు నీ చూపు పడాలి. ఆ చూపు నేను బలపరుస్తాను. మానవుని యొక్క విలువ చూస్తున్నావేమో, మానవ సంబంధమైన స్నేహాల కోసం, మానవ సంబంధమైన సాన్నిహిత్యం కోసం, మానవ సంబంధమైన బంధాల కోసం ప్రాకులాడుతున్నావేమో. అది ఎలాంటికి మనం నిలబెట్టదు. దేవుని వాక్, దేవుని యొక్క మాటను, దేవుని యొక్క వాగ్దానం నీ హృదయంలో ఉంటే అది నీ జీవితాన్ని బలపరుస్తుంది, అది నీ బ్రతుకును కడుతుంది, అది నీ కుటుంబానికి